బంగ్లాదేశ్ మరియు రోహింగ్యా ముస్లింల అక్రమ చొరబాట్లను తక్షణమే అరికట్టి వారిని అరెస్ట్ చేసి స్వదేశాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన బాలాపూర్లో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో ధర్మరక్షణ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ అందెల శ్రీరాములు యాదవ్ బాలాపూర్లోని పలు కాలనీలో విస్తృతంగా పర్యటించారు. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ కార్యక్రమంలో భాగంగా కాలనీ వాసులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ధర్మరక్షణ సభకు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని ముఖ్యంగా బాలాపూర్ మండల పరిధిలో భారీ సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి వారిని దేశం నుంచి పంపించేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొద్దున మన ఆడపిల్లలు కాలేజీ పోతుంటారు, వాడు ఏమైనా చేసి నాకు ఎవడు ఆ పిల్లల్ని తీసుకుని ఏమైనా మ్యారేజ్ చేసుకుని లవ్ చేయాలని నాకు ఎవడు బాధ్యత చొరబడినాడు. మన ఇంటి పక్క రెండు మన ప్రాంతానికి చొరబడి కాబట్టి ఫోటోలు వస్తాయి. బెంగాల్కి వచ్చేసి అక్కడికి వెళ్ళి ట్రైన్లలో వచ్చి మన హైదరాబాద్లో చొరబడడం కాకుండా మన ప్రాంతం బాలాపూర్లో వచ్చి ఉంటారు. బాలాపూర్లో వచ్చి ఉందని చాలామంది అనుకుంటారు. నిజంగా మన ప్రాంతంలో రోహింగ్యాలు అనేది చాలా పెద్ద ఎత్తున. ఈ ప్రాంతంలో రోహింగ్యాలు అనేటోళ్ళు ఏం పనులు చేస్తారంటే మంగళ షాప్లో వాడేవాడు, బిల్డింగ్ షాప్లో వాడేవాడు, మేస్త్రి పనిలో వాడేవాడు. ఇవే కాకుండా వానికి రేషన్ కార్డు వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, ఇలా రేషన్ తీసుకుంటుండు. ఇదే కాకుండా ఈ ప్రాంతంలో 20 సంవత్సరాల నుంచి వచ్చి వారు రోహింగ్యాలు వచ్చి ఉంటే వాడు పుట్టిన బిడ్డకు బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వాడు ఇండియన్ పౌరుడు అని ఈరోజు మన జాబులకు మనకు ఎంటర్ కావడం జరిగింది. మన దేశాలకు ఎంటర్ అయ్యిండు, అదేవిధంగా మన రాష్ట్రానికి ఎంటర్ అయ్యిండు, ఇవాళ మన ప్రాంతానికి ఎంటర్ అయ్యిండు, ఇవాళ మన ఇంట్లో దగ్గరికి ఎంటర్ అయ్యిండు. చుట్టూ చూస్తే చెత్త ఏరుకుంటాడు, వాడే ఉంటాడు, బైక్ల మీద వాడే ఉంటాడు, హోటళ్లలో వాడే ఉంటాడు. వీళ్ళందరినీ తరిమి కొట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము చెప్పడం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న గుర్తించి కేసులు పెడతావా, వీళ్ళందరూ గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తావా? దీని మీదనే సభ జరుగుతుంది. ఈ సభకు ప్రతి ఒక్కరు కదిలి రావాలి. ఈ సభకు ప్రతి ఒక్కరు కదిలి రావడం కాకుండా మీరు 10 మంది చెప్పడం మీ బాధ్యత. ప్రతి కుల సంఘాలు చెప్పండి, ప్రతి కమిటీలో చెప్పండి, గణేష ఉత్సవ కమిటీలో చెప్పండి, అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్పాలి. మన దేశాన్ని కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని కాపాడుకుందాం, మన బాలాపూర్ను ముఖ్యంగా కాపాడుకుందాం. మన ప్రాంతంలో అనేక మంది కొన్ని బాధలు భరించలేక చార్మినార్ నుంచి, యాకత్పురం నుంచి, డబ్లిపురం నుంచి, చౌడీ నుంచి అనేక మంది అక్కడ హిందూ సోదరులంతా అక్కడ బాధలు భరించలేక ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాల్లో సస్యశ్యామలంగా ఉందామని ఇప్పుడిప్పుడు అనుకుంటే మాకు తెలియకుండానే మా కిందికి నీళ్లు తెచ్చినట్టు తెచ్చి ఈ రోహింగ్యాలను తీసుకొచ్చారు. ఈ రోహింగ్యాలను గో బ్యాక్, రోహింగ్యాలను తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు సభకు కదిలి రావాలని కోరుకుంటున్నాం.